మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. ఓం నమో వెంకటేశాయ. ఓం గణానాత్వాం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రమస్తమం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. సో నా పేరు డాక్టర్ మురళీధర్. నేను గత 25 సంవత్సరాలుగా గోవాలో జాతీయ సముద్ర పరిశోధనా సంస్థలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా నేను జ్యోతిష్య శాస్త్రం పట్ల ఉన్నటువంటి అది మక్కువనండి, నాకు ఉన్న ఇంట్రెస్ట్ అనండి, లేదంటే నాకు దాని మీద ఆ శాస్త్రం మీద ఉన్న అభిరుచి అనండి. సో గత 10 సంవత్సరాలుగా ఆ జ్యోతిష్య శాస్త్రాన్ని బాగా అవపోసన బట్టి ఆకలింపు చేసుకొని నాకు అందినంత మేరలో ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకొని ఈ గోవాలో నివసిస్తున్న తెలుగు వారందరికీను ప్లస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు ప్రేక్షకులు తెలుగు ప్రజలందరికీ సో ఇదే నా ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు మనం ఉగాది శుభాకాంక్షలు ఉగాది పర్వదినం గురించి చెప్పుకోవాలంటే మన తెలుగు వాళ్ళకి అతి ఇష్టమైనటువంటి పర్వదినం పండుగ దినం ఉగాది పండుగ. సో ఈ ఉగాది అనేది యుగాది అనే శబ్దం సంస్కృత శబ్దం నుంచి ఏర్పడింది. యుగము అనగా జంట అంటే ఏంది ఇక్కడ జంట? మనకు ఉత్తరాయణము దక్షిణాయనము కలిపి 2 యుగ్మములు కలిసి దాన్ని మనం యుగాది అంటే మన పురాణాల ప్రకారం కూడా బ్రహ్మగారు ఇదే రోజు ఈ యుగాది ఆరంభంలోనే ఈ సృష్టి ఆరంభం జరిగిందని మనకు పురాణాల ద్వారా తెలియవస్తున్నది. సో ఈ విధంగా ఈరోజు మనకు మన జ్యోతిష్య శాస్త్ర విధంగా మన పంచాంగ విధానంతో మనకు మొత్తము 60 సంవత్సరాలకు మనకు సంస్కృతంలో పంచాంగంలో 60 సంవత్సరాలు బోధించబడ్డాయి. అయితే ప్రభవ నుంచి రకరకాలుగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు, దానికి ఒక మహత్యము అవన్నీ ఉన్నాయి, మనకు అందరికీ తెలుసును. అయితే ఈ మనకు 30వ తారీఖున మనకు రాబోయే తెలుగు విశ్వావసునామ సంవత్సరం ఆ రోజు మనం విశ్వావసునామ సంవత్సరం అందరికీ ఈ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలోనే మనకు ఇప్పుడు క్రోధినామ సంవత్సరం జరుగుతుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో చూశారు మీరు ఎన్నో రకాల విపత్తులు, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, రకరకాల ప్రకృతి ప్రళయాలు ఇవన్నీ చూసాం. సో మన యొక్క ఆ సంవత్సరం పేరులోనే సగం యొక్క పంచాంగం అంతా దాగి ఉంది. సో ఇప్పుడు మనకు రాబోయే విశ్వావసునామ సంవత్సరం విశ్వ కళ్యాణం అనమాట. అంటే అందరికీ శుభం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే ప్లస్ ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఇది ఎక్కడ జరుగుతుంది? మీనరాశిలో జరుగుతుంది. కాబట్టి మీనరాశికి కాలపురుష కుండలికి మీనరాశి అనేది 12వ రాశి కాబట్టి అది జలతత్వ రాశి కాబట్టి ఈ సంవత్సరం వచ్చేసి అధిక చాలా వరకు
మన జలగండాలకు సంబంధించినవి, ప్రకృతి, ఇవన్నీ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. విశ్వావసు నామ సంవత్సరంలో మన తెలుగు ఉగాది పండుగకు ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. సో మన శాస్త్రంలో వేదంలో ఏం చెప్పారు, పంచాంగ పఠనం కంటే పంచాంగ శ్రవణానికి ప్రాముఖ్యత ఉంది. సో ఎందుకంటే మనకు పంచాంగం అనగా తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగం, ఈ పంచ అంగములతో కలిసినదే పంచాంగం. అయితే ఇప్పుడు సకల బ్రహ్మాండమైనటువంటి ఈ విశ్వంలో రోజు ఎన్నో రకాల వింతలు, విశేషాలు, గ్రహణాలు, గ్రహ మార్పులు, నక్షత్ర మార్పులు, గోచారాలు, గ్రహచారాలు, ఎన్నో రకాల తిథులు, పండుగలు, పర్వదినాలు ఎన్నో ఉన్నాయి. కానీ మరి మనకు ఎలా తెలుస్తుంది? ఒక హార్డ్వేర్, ఒక కంప్యూటర్ని మన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసి మనకు ₹1,00,000 కాదు 2,00,000 పెట్టి మనం ఒక కంప్యూటర్ కొన్నాం అనుకో, ఆ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తేనే మనకు ఒక ఇంటర్ఫేస్ లాగా కనపడి మనం ఆ యొక్క కంప్యూటర్ని ఉపయోగించుకునే విధంగా మనకు ఎలా అయితే ఉపయోగపడుతుందో, మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఋషులు ఏం చేశారంటే ఈ అనంత కోటి విశ్వంలో జరిగేటువంటి రకరకాల సంఘటనలు ఇవన్నీ ఒకటే చోట పొందుపరిచి మనకు ఒక పంచాంగాన్ని రూపొందించారు. ఈ పంచాంగం ఎలా అంటే ఒక ఇంటర్ఫేస్. మనం ఈ విశ్వంతో మాట్లాడాలనుకున్నా ఆ విశ్వంలో జరిగే అనేక రకమైనటువంటి గ్రహాలు, గ్రహచారాలు, గోచారాలు, గ్రహణాలు, రకరకాల మార్పులు, ఏ రోజు ఏమొస్తుంది, ఏ రోజు ఏ తిథి వస్తుంది, మనకి ఏ రోజు ఎందుకు పండుగ వస్తుంది, ఇది ఏ విధంగా ఆధారపడుతుంది, ఈ అనంత విశ్వంలో జరిగేటువంటి గ్రహాల మార్పులను బట్టి మొత్తం ఇవి విశ్వమంతా శాసించబడుతుంది అన్నమాట. సో అలానే ఇప్పుడు మనకు రేపు 30వ తారీఖున విశ్వావసు నామ సంవత్సరం వస్తుంది. సో విశ్వావసు సంవత్సరం వస్తుంది. అప్పుడు మరి దానికి ప్రత్యేకమైన తిథి ఉంటుంది కదా. సో ఆ తిథి అంత ఇంపార్టెన్స్ అనమాట. సో అయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మన తెలుగు వారికి ఈ ఉగాది పర్వదినాన మనకు అతి ముఖ్యమైనది ఏంటిది అందరికీ తెలిసింది పంచాంగ శ్రవణం. ఓకే. సో ఈ పంచాంగ శ్రవణంలో ఈరోజు మన ముఖ్యమైనటువంటి గోచారం కనుక తీసుకున్నట్టయితే ఈరోజు షష్టగ్రహ కూటమి మనకు మీనరాశిలో సంభవిస్తుంది. ఆల్రెడీ 5 గ్రహాలు అక్కడే ఉన్నాయి. సూర్య భగవానుడు అక్కడే ఉన్నాడు, శుక్ర భగవానుడు అక్కడే ఉన్నాడు. సో శని భగవానుడు మీనరాశిలో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి 5 గ్రహాలతోటి ఈ శని భగవానుడు 29వ తారీఖు రాత్రి వెళ్ళి మీనంలో కలవడం వలన షష్టగ్రహ కూటమి అని ఏర్పడుతుంది. సో ఆ రోజు అమావాస్య. సో తెల్లవారితే మనకు ఉగాది. సో ఈ ఉగాది పంచాంగంలో మనం చెప్పుకోదగ్గ ముఖ్య ఘట్టాలు ఏంటంటే, సో శని భగవానుడు, ఎందుకంటే మనం సంవత్సర ఫలితాలన్నీ ఆధారపడేది 4 గ్రహాల మీదనే. మాస ఫలితాలు మిగతా 4 గ్రహాలు. సో రోజువారు ఫలితాలు చంద్రుడు ఇవన్నీ చూసి చెప్తారు. అయితే మన సంవత్సర ఫలితాలు చెప్పాలంటే ఫస్ట్ చెప్పేది శని గోచారం, గురు గోచారం, రాహు కేతువుల గోచారం. అయితే శని భగవానుడు మనకు మీనంలో 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. సో గురు భగవానుడు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నటువంటి గురు భగవానుడు సో మిథున రాశిలోకి మారుతున్నాడు. అదేవిధంగా రాహు భగవానుడు మీనంలో నుంచి కుంభంలోకి, ప్రస్తుతం కేతు భగవానుడు కన్యలో ఉన్నటువంటి కేతు భగవానుడు సింహంలోకి. ఈ యొక్క మేజర్ 4 గ్రహాల ఆధారంగానే మనకు మెయిన్ రాబోయే సంవత్సర ఫలితాలన్నీ ఉంటాయి. సో ఈ గోచారంలో ముఖ్యమైన మార్పులు ఏంటి? మకర రాశి వాళ్లకు ఈ 30వ తారీఖుతో ఏలినాటి శని అంతమైపోతుంది. మేషరాశి వాళ్లకు ఏలినాటి శని ఆరంభమవుతుంది. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని కంటిన్యూ అవుతుంది. ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ గ్రహచారాలు. అయితే మనకు ఈ పంచాంగంలో అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఘట్టం ఏమిటయ్యా అంటే కందాయ ఫలితాలు అంటే ఈరోజు మనకు ఉగాది పర్వదినము ఆదివారం రోజు వచ్చింది కాబట్టి, ఆదివారానికి అధిపతి సూర్యుడు అయింది కాబట్టి రాజు సూర్యుడయ్యాడు, మంత్రి వచ్చేసి చంద్రుడు అయ్యాడు, సైన్యాధిపతి సూర్యుడయ్యాడు, సస్యాధిపతి గురుడయ్యాడు, ధాన్యాధిపతి బుధుడయ్యాడు, సో అర్ఘ్యాధిపతి సూర్యుడయ్యాడు,
రసాధిపతి శని అయ్యాడు. సో మేఘాధిపతి సూర్యుడు అయ్యాడు. సో ఈ సంవత్సరం కందాయ ఫలితాలు చూసుకుంటే ఆధిపత్యం వచ్చేసి 4 శుభగ్రహాలకు 4 పాపగ్రహాలు సమంగా ఉన్నాయి. అది మెయిన్ మనం చెప్పుకోదగ్గట్టు. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే సూర్యుడు రాజు అయ్యాడు, చంద్రుడు మంత్రి అయ్యాడు. అంటే ఏంది, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరంగా మంచి వెసులుబాటు, ఇద్దరికి ఒకరికొకరికి అండర్స్టాండింగ్ బాగా ఉంటుందన్నమాట. పరిపాలన సజావుగా సక్రమంగా జరిగి తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇవి మనకు కాందాయ ఫలితాలు చెప్పుకునేది. అయితే మనం ఇప్పుడు మన రాశుల వారీగా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే మీనమేషాదులు. సో ఆదాయ వ్యయాలు, అవమానాలు, రాజపూజ్యాలు అందరికీ మనకు తెలిసినే. సో ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ మార్పులు ఏంటయ్యా అంటే, మెయిన్ ఈ సంవత్సరము మిథున రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి ఆదాయం చాలా బాగుంది. మెయిన్ ఈ 2 మిథున కన్యా రాశులకు ఆదాయమేమో 14, వ్యయం వచ్చేసి 2. సో ఇదే మళ్ళీ ఉల్టా ఏంటంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఏముందంటే వ్యయము 14, ఆదాయం 2 ఉల్టా. సో మిగతా అన్ని అవమానాలు, రాజపూజ్యం ఇవంతా ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంది. అంటే ఇప్పుడు మిథున కన్య వాళ్ళు మాకు ఆదాయం ఎక్కువ ఉంది, ఖర్చు తక్కువ ఉందని మురిసిపోనక్కర్లేదు. మేష వృశ్చిక రాశి వాళ్ళు అయ్యో మాకు ఆదాయమే లేదు, మాకు అంతా ఖర్చులే ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు వ్యయమే లేదన్నప్పుడు మీకు ఆదాయం లేదు, మీ వ్యయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు సంపద ఉన్నది. మేష వృశ్చిక రాశి వాళ్ళకు కూడా సంపద ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం కాందాయ ఫలితాలను బట్టి ఏం తెలుస్తుంది అంటే, మీరు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు, భూములు కొంటారా, బంగారం కొనుక్కుంటారా, రకరకాల అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటారా, అంతేగాని మీకు ఆదాయం లేదని కాదు. ఏదో రకమైన ఖర్చులు రావచ్చు, అనూహ్యమైన ఖర్చులు రావచ్చు, రకరకాలుగా ఇలాంటిది అనమాట. సో ఓవరాల్గా మీరు చూస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మేష కన్య రాశులకు ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ. మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ. సో ఇది మీరు గమనించాల్సిన విషయం. మిగతా రాజపూజ్యం, అవమానము అన్ని సమపాలలో ఉన్నాయి. సో విశ్వావసునామ సంవత్సరం, ఆ సంవత్సరంలో ఇందాకనే చెప్పినట్టుగా విశ్వ కళ్యాణం కూడా అన్ని రాశుల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, విశ్వవ్యాప్తంగా అందరికీ సమృద్ధిగా ఉండే సంవత్సరం ఇది విశ్వావసునామ సంవత్సరం. సో అంతా శుభం జరుగుతుంది. సో మనం అన్ని ఫలితాలు చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వావసునామ సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా, రాజ్యాంగంగా, వాణిజ్యపరంగా ఎటువంటి మార్పులు చేర్పులు చూడడానికి అవకాశం ఉందని కనుక మనం ఆలోచిస్తే, ఈ విశ్వావసునామ సంవత్సరము మనకు ఈ షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. సో కాలపురుషుడికి మీనరాశి అనేది 12వ రాశి, ద్వాదశంలో ఏర్పడుతుంది, ద్వాదశ స్థానంలో ఏర్పడుతుంది. ఈ 12వ రాశి అనేది ఈ 12వ రాశిలో షష్టగ్రహ కూటమి జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి యుద్ధ భీతి, వాతావరణం చూడడానికి ఆల్రెడీ మనకు యుద్ధం జరుగుతుంది. సో అది ఇంకొంచెం బాగా ప్రబలే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 12వ స్థానం అది కాబట్టి. ప్లస్ ఇంకొకటి, అది మీనరాశి జలతత్వ రాశి కాబట్టి జలపరమైనటువంటి గండాలు, భూకంపాలు, సునామీలు, న్యాచురల్ క్యాలమిటీస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. సో అది మనకు ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. కాకపోతే అది ఎప్పుడు జరుగుతుంది అనేది దాన్ని మళ్ళీ మనం ఆ గోచారంలో ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఆ పాదాలు, మిగతా గ్రహాలను బేస్ చేసుకొని మనం దాన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా మనకు ప్రస్ఫుటంగా గోచరించేది ఇది మాత్రం మనకు తెలుస్తుంది. సో అయితే మనకు ఇవన్నీ పంచాంగం గురించి రకరకాల విషయాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ గ్రహ మార్పులు మేజర్గా ఏం జరుగుతుంది, ఇందాక చెప్పుకున్నట్టుగా మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని తొలగిపోయి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. సింహరాశి వాళ్ళకేమో అష్టమ శని, కన్యా ధనురాశి వారికి అర్ధాష్టమ శని. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. గురువు మిథునంలోకి, గురు భగవానుడు వృశ్చికం నుంచి మిథునంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన సప్తమ దృష్టితోటి మనకు ధనుస్సు రాశిని ప్రభావితం చేస్తున్నాడు. సో కాబట్టి
ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో శని భగవానుడు మీనంలో ఉండి అక్కడి నుంచి 3వ స్థానాన్ని చూస్తూ ధనుస్సు రాశిని ప్రభావితం చేస్తూ కన్యను ప్రభావితం చేస్తున్నాడు. 3 రాసుల మీద ఆయన దృష్టి 2.5 సంవత్సరాలుగా అలానే ఉంటుంది. గురు భగవానుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ అక్కడ మిథునం నుంచి ఆయన 5, 7, 9 స్థానాలు చూస్తుంటాడు. కాబట్టి ఈ శని భగవానుడికి ఈ మెయిన్ చెప్పొచ్చేది ఏంటంటే సింహరాశి వాళ్ళు కానీ, మేషరాశి వాళ్ళు కానీ, ధనుర్సు రాశి వాళ్ళు కానీ, సో శని భగవానుడి గురించి ఆయన గోచారం గురించి భయం లేకుండా వీలైనంత వరకు శని భగవానుని ప్రార్థిస్తూ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే శని బాధలు ఏంది అంటే వృద్ధులకి సేవ చేసుకోవాలి. శని భగవానుడు పాప ప్రక్షాళన కోసం వచ్చినట్టే ఆయన. అంటే శని భగవానుడు ఏదో వచ్చేసిండు, మాకు ఏలినాడు శని వచ్చేసింది, అర్ధాష్టమ శని వచ్చింది, అష్టమ శని వచ్చేసింది, మాకు అన్ని కష్టాలే రాబోతున్నాయి అని కుంచించిపోకుండా ఆయన యొక్క చీఫ్ జస్టిస్, శని భగవానుడికి మన జ్యోతిష్య శాస్త్రంలో చీఫ్ జస్టిస్ అనమాట. అంటే మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాలకు మనకు ప్రారంధం, మనకు కర్మ రూపంలో ఇచ్చే భగవానుడే శని భగవానుడు. సో అది మనం చేసుకున్న ఫలితాన్ని మనకు అందజేసి, అయా ఈ ఈ జన్మలో నువ్వు చేసుకున్న ఈ పాప కర్మల ఫలితమే ఇది, సో నువ్వు అనుభవించక తప్పదు. ఎప్పుడైతే కర్మఫలము అనుభవిస్తేనే కదా, ఆ అకౌంట్ పోతేనే కదా, కర్మ అంతా అనుభవిస్తేనే తర్వాత గురు భగవానుడు అనుగ్రహం కదిలి మన మోక్ష వైపు జీవుడు అనేవాడు మోక్ష మార్గం వైపు ప్రయాణిస్తాడు. సో అట్లనే అదేవిధంగా అందుకోసం మీరు ఎటువంటి భయాలకు భయభ్రాంతులకు లోను కావద్దు. చక్కగా వృద్ధులకు సేవ చేసుకోండి, అనాథ ఆశ్రమంలోకి వెళ్ళండి, మీకు తోచిన సహాయ సహకారాలు అందించండి. మెయిన్ శని భగవానుడు ఎవరిని చూస్తే శాంతిస్తాడు? తల్లి. శని భగవానుడికి తల్లి అంటే అతి ప్రీతి అన్నమాట. తల్లికి నమస్కరిస్తే చాలు ఆయన అంత ప్రసన్నమైపోతాడు. సో ఈ ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. మెయిన్ వృద్ధులకు సేవ, తోచిన సాయం చేయడం, మెయిన్ అబద్ధాలు. శని భగవానుడికి మోసం చేయడం ఇష్టం ఉండదు, అబద్ధాలు చెప్పడం ఇష్టం ఉండదు. మాయ చేసి మభ్య చేస్తే ఆయన కబంధ హస్తాల నుంచి ఈరోజు తప్పించుకోవచ్చేమో కానీ ఏ రోజైనా ఆయన హస్తంలో చిక్కక మానదు. సో అందుకోసం మీరు చక్కగా శని భగవాన్ని వీలైనంత వరకు ప్రార్థించుకోండి, ఆ గురు భగవాన్ని ప్రార్థించుకోండి. మీకు తోచిన సహాయం చేస్తూ నలుగురికి సహాయపడుతూ మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధిస్తూ చక్కగా మీకు ఆ భగవంతుడే మీకు మీకు మనోసిద్ధి, మీకు కావాల్సినటువంటి ధైర్యాన్ని ఇచ్చేసి మీకు ఈ విశ్వావసనామ సంవత్సరంలో కష్టాలన్నీ మీకు కడతీర్చే విధంగా శని భగవానుడు మీకు కృపా కటాక్షలు మన అందరిపైన ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు. తెలుగు 70mm ప్రేక్షకులకు అందరికీ మరొకసారి విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. సో నాకు 10 సంవత్సరాలుగా సాధన చేసిన ఈ జ్యోతిష శాస్త్రం పట్ల సాధన చేసి నాకున్న అవగాహనతో నేను ఈ జ్యోతిష్య శాస్త్రమే కాదు గత 25 సంవత్సరాలుగా నేను శాస్త్రవేత్తగా జాతీయ సముద్ర పరిశోధన సంస్థలో ఎన్నో సేవలు అందిస్తున్నాను. ప్లస్ నాకు ఉన్న అభిరుచుల పరంగా గత 20 సంవత్సరాలుగా యోగా అధ్యయనం చేస్తూ రకరకాల ఎన్నో యోగా శిబిరాలు నేర్పించాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా యోగా సైన్స్ క్యాంప్స్ అని. సో అన్ని రకాల యోగా మీద బాగా అందరికీ టీచ్ చేస్తుంటాను. సో ఇదే విధంగా యోగా, మెడిటేషన్, సో ఆస్ట్రాలజీ ఇవంతా నాకు అభిరుచి ఎక్కువ వీటిపైన. సో అయితే నా ప్రపంచవ్యాప్తంగా నేను ఈ ఛానల్ ద్వారా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, సో ఇక నుంచి తరచుగా మీ ముందుకు వస్తుంటాను. నా జ్యోతిష్యం మీద నాకున్నటువంటి అవగాహనను మీ అందరితో పంచుకుంటాను. సో మన తెలుగు వాళ్ళు గోవా వ్యాప్తంగా కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ ఎక్కడున్నా కూడా మీకు ఎటువంటి సమస్యలు కావచ్చు, జ్యోతిష పరంగా కావచ్చు, న్యూమరాలజీ ప్రకారంగా కావచ్చు, యోగా పరంగా కావచ్చు, మన ఆధ్యాత్మికం కావచ్చు, మన పురాణాలు, ఇతిహాసాలు, ఏదైనా ఎటువంటి ప్రశ్నలు మీరు ఏదైనా నాకున్న జ్ఞానంలో మీ అందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ వెన్నంటే ఉండి మిమ్మల్ని అందరినీ మార్గదర్శకం చేస్తూ మీకు అందరికీ ఎప్పుడూ తరచుగా మీకు అందుబాటులో ఉంటానని చేస్తూ అందరికీ ధన్యవాదాలు.